అవన్నీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఇవన్నీ కూడా కేటీఆర్ గారు, హరీష్ గారు మాట్లాడుతున్నారు. సరే, అట్లే ఈ 2 ఏళ్ల పాలన గురించి కానివ్వండి, లేకపోతే ఇప్పుడు జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ గురించి కానీ ఏం చెప్పదలుచుకున్నారు బీఆర్ఎస్ పార్టీ తరఫున? ముందుగా మీకు ప్యానల్లో ఉన్న వారికి టీవీ ప్రేక్షకులు నమస్తే. ఇప్పుడు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు గ్లోబల్ సమ్మిట్ అని చేస్తున్నారు. ఇది ఎందుకోసం చేస్తున్నారో తెలంగాణ ప్రజలందరికీ అయితే అర్థమైంది. మరి కాంగ్రెస్ పార్టీ వారికి అర్థమవుతుందో అర్థమైతే లేదో వారు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. వారు ఎంతసేపు చెప్పినా రియల్ ఎస్టేట్ బిజినెస్ను ఏ విధంగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ బిజినెస్ ద్వారానే డెవలప్ అయ్యింది. కాబట్టి ఈరోజు ఆయన పార్టీ నాయకులు, ఆయన కుటుంబ సభ్యులు ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ఏ విధంగా వాళ్ళ ఫ్యూచర్ కోసం మాత్రమే ఈరోజు ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అది ఎంత అవసరం లేదు కదండి. ఇప్పుడు అక్కడ గ్లోబల్ సమ్మిట్ అని చెప్పేసి ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి అక్కడ ఎలాంటి బిల్డింగులు లేకుండా ఒక డేరాలేసి హైదరాబాదులో నిజంగా హైటెక్ సిటీ దగ్గర మరి మనకు అక్కడ అంత ఈ ప్రోగ్రామ్ చేసే అంత కెపాసిటీ లేదా? నిజంగా రియల్గా మన హైదరాబాద్ ఎంత అభివృద్ధి చెందింది అనేది ఇప్పుడు ఈరోజు మన తెలంగాణ రాష్ట్రానికి 44 దేశాల ప్రతినిధులు వచ్చారు. గతంలో మన తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఎన్ని కంపెనీలు ఉన్నాయి, ఏ విధంగా మనం గత ప్రభుత్వం కట్టినా ఇప్పుడు కట్టినా సెక్రటరియట్ ఏ విధంగా కట్టారు, ఎక్కడ మన రాష్ట్రంలో ఉన్న గొప్పతనం వారికి కళ్ళకు కట్టినట్టు చూపించడం కోసం ఈరోజు హైదరాబాద్లో ఉన్న ఆ కెపాసిటీ సరిపోతుంది. హెచ్ఐసిసి అండ్ హైటెక్ సిటీలో అక్కడ 53,000 స్క్వేర్ మీటర్స్ మీటింగ్ స్పేస్ ఉన్నది. అక్కడ దాంట్లో 25,000 మంది కెపాసిటీ, సిట్టింగ్ కెపాసిటీ ఉన్నది. అక్కడ చేసుకుంటే 2 రోజులకు 10 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది మన రాష్ట్ర ప్రభుత్వానికి. ఈరోజు వీళ్ళు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం డేరాలేసి సెట్టింగ్లు వేసి అదే 2 రోజులకు ఈరోజు 100 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేసిరు. అవసరం ఏముందండి? తెలంగాణ రాష్ట్రం మొత్తం డేరా, అది గతంలో చెప్తున్నారు డేరా బాబా టైపు, డేరా బాబా అని చెప్పుకుంటారు కదా. డేరాలేసి సెట్టింగ్లేసి లేని బిల్డింగ్లను, డేరాలను, కనీసం కార్ పార్కింగ్లకు కూడా డేరాలేసి ఈరోజు వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని 44 దేశాల ప్రతినిధుల ముందట మాత్రం నా ఉద్దేశంలో తక్కువ చేసినట్టే. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి చేయడం అనేది ఒక భాగం అయితే, మీరు అవసరం లేని జాగాలో ఇంత ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు కదా. ప్రధాన పత్రికలకు, ఒక్కొక్క పత్రికకు ఫుల్ పేజీ, ఫ్రంట్ పేజీలకు అనవసరమైన ఖర్చు పెట్టి, ఇంత ఖర్చు పెట్టి రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజల మీద ఇంత భారం మోపవలసిన అవసరం ఏముంది? ఈరోజు మనకు వాళ్ళు ఇచ్చిన హామీలు, పేదలకు ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలకు ఇవ్వాలనుకుంటే, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటే, వారు ఇచ్చిన ఉద్యోగస్తులకు డిఏలు ఇవ్వాలనుకుంటే నా దగ్గర బడ్జెట్ లేదు, నన్ను కోసినా లేదు, నన్ను ఏం చేసుకున్నా నా దగ్గర డబ్బులు లేవు, మీరు కోసుకొని తింటారా అని చెప్పుకునే ముఖ్యమంత్రి గారు మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టవలసిన అవసరం ఏముంది? ఈరోజు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి అక్కడ సెట్టింగ్ పెట్టి, ఒకవేళ వాళ్ళకి అక్కడ రాజధాని లేదు కాబట్టి వారు అక్కడ ఒక డూప్లికేట్ నగరాన్ని సృష్టించుకొని వాళ్ళు ఒక అమరావతి అనుకొని వాళ్ళు పర్మనెంట్గా చేయడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. నీకు హైదరాబాద్ లేదా, నగరం లేదా? నువ్వు నిజంగా ఒకవేళ చేయాలనుకుంటే చేయండి. మీరు అభివృద్ధి చేస్తుంటే మీరు పెద్ద పెద్ద కంపెనీలను హైదరాబాద్కు తీసుకొచ్చి తెలంగాణను అభివృద్ధి చేస్తే అందరూ స్వాగతిస్తారు. కానీ ఈరోజు చేసింది మాత్రం అది ఆ 44 దేశాల ప్రతినిధుల ముందు, బడా కంపెనీల ముందు మాత్రం ఈ డేరాలేసి, ఈ సెట్టింగ్లేసి ఇవన్నీ చేయడం మాత్రం అది మన రాష్ట్రానికి కూడా అంత పెద్ద ఉపయోగమైంది అయితే కాదు. ఇవాంక వచ్చినప్పుడు అని అంటే ఇప్పుడు ఈరోజు ఇది చేసింది డేరాలు వేసింది బాగున్నదండి. వీళ్ళు హెలికాప్టర్ ఇప్పుడు అక్కడ వేసి డేరాలు వేసి డేరాలకు అది పరిశీలించడం కోసం వాళ్ళు ఒక హెలికాప్టర్ లో పోయి పరిశీలించారండి. మూసీకి 1,50,000 కోట్ల రూపాయలు మూసీ డెవలప్మెంట్ ఒక స్టాల్ పెట్టారు. అదే పారిశ్రామిక ఇది హెల్త్ పాలసీ మీద ఒక స్టాల్ పెట్టారు. మరి హైడ్రా మీద ఒక పాలసీ మీద ఒక స్టాల్ పెట్టి ఈరోజు ప్రజల నెత్తి మీద ఏమేమి చేయాలనుకుంటున్నారు? కేవలం ఫ్యూచర్ సిటీ ఆల్రెడీ 2 సంవత్సరాలలో 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇంకొక 3 సంవత్సరాల్లో ఇలాంటిది చూపించుకొని ఇంకొక 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ ప్రజల నెత్తిన పెట్టి తప్పించుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంది. మీరు ఈ ఫార్ములా కార్ రేస్ పెట్టినప్పుడు మాత్రము అప్పులు గుర్తు రాలేదు.
వీళ్ళు బ్యూటీ ఈ ఫార్ములా మీరు కూడా అదే విధంగా మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ లెక్క మాట్లాడితే మేమేం చేయలేము. మిమ్మల్ని అడిగితే ఇప్పుడు మీరు ఒకటి కాంగ్రెస్ వినండి, పార్టీ అంటారని ఇప్పుడు నాకు తెలుసు. నేను ఒకటే అయినా చెప్తున్నా పర్లేదు, మేడం, నేను ఇప్పుడు ఆ రోజు ఈ కార్ ఫార్ములా పెట్టిన దానికోసం 58,000 కోట్ల రూపాయలు పెడితే 700 కోట్ల రూపాయలు రాష్ట్రానికి రాబడి వచ్చింది. మరి ఆయన మొన్న ప్రపంచ సుందరుల కార్యక్రమం చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత వచ్చిందో మీరు చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులను చెప్పానండి, ప్రభుత్వాన్ని చెప్పానండి. ఆ రోజు మేము పెట్టిన దానికి ఒకవేళ సెకండ్ టైం కూడా మళ్ళీ మేము తీసుకురావడం కోసం అక్కడ ఆ కంపెనీకి డబ్బులు ఇస్తే కూడా అక్కడ డబ్బులు ఉన్నాయని చెప్తున్నారు, కానీ ఎవరు తిన్నారని ఎక్కడ చెప్తలేరు కదా. వారి దగ్గర డబ్బులు ఉన్నాయంటే ఇక్కడ కేటీఆర్ గారికి గత ప్రభుత్వానికి పేరు వస్తుందని చెప్పేసి ఆ కార్యక్రమాన్ని రద్దు చేసి కేవలం దాన్ని ఒక రాజకీయంగా వాడుకోవడం కోసం మీరు ఏసీబీ కేసు పెట్టి ఇవన్నీ చేశారు. కానీ అట్లా అనుకుంటే మరి ప్రపంచ సుందరిల అది ప్రోగ్రామ్ ఎందుకు చేసిరండి? మరి దాని మీద ఏం జరిగిందో రేపు భవిష్యత్తులో అది కూడా ప్రజలకు తెలియవలసిన అవసరం కూడా ఉంటుంది కదా. డెఫినెట్గా అవి కూడా చెప్పాల్సి వస్తుంది, దాని ద్వారా ఏం సాధించారనేది కూడా చెప్పాలి. మన ఇప్పుడు ఫుట్బాల్ పోటీలో కూడా ఆయన ఫుట్బాల్ ఆడుకుంటూ పోతుండు, మరి దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుందో అది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సతీష్ అనే చెప్తుండు ఫుట్బాల్ ఆడితే యువ నాయకుడు కాబట్టి ఆయన ఫుట్బాల్ ఆడుతున్నాడు అంటే మరి అట్లా అనుకుంటే ఆ రోజు రాష్ట్రానికి కూడా ఈ పొల్యూషన్ లేకుండా ఎలక్ట్రికల్ వాహనాలు హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రంలో ఉండాలి, అది ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈ కార్ రేసింగ్ జరిగింది. మరి మీరు మరి అది ఆ రోజు ఇది ఈ రోజు మీకు కరెక్ట్ అనిపించినప్పుడు అది ఎందుకు కరెక్ట్ కాదండి? నేను అదే అంటున్నాను, ఆ రోజు మీరు అది కరెక్ట్ అన్నప్పుడు ఈ రోజు ఇది కూడా కరెక్టే అని. సరే రైట్, మళ్ళీ మాట్లాడదాం. రామ్ గోపాల్ గారు, సరే 2 ఏళ్ల పాలన అలాగే గ్లోబల్ సమ్మిట్ వీటి గురించి మీరేం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే ప్రతిపక్షాలు మెయిన్గా ఆరోపిస్తుంది ఏంటంటే సరే ఇచ్చిన గ్యారంటీలు ఫెయిల్ అయ్యాయి, అండ్ ఇంకోవైపు ఆయనే చెప్పారు చాలా సందర్భాల్లో రాష్ట్రం మొత్తం అప్పుల కుప్పగా మారింది, ఎక్కడ అప్పు పుడతలేదు, కొత్త అప్పు దొంగల్లాగా చూస్తున్నారని తెలంగాణ రాష్ట్రాన్ని తక్కువ చేసి మాట్లాడి ఇంకోవైపు ఇలాంటి సమ్మిట్లు పెట్టి పెట్టుబడులు రమ్మంటే ఎట్లా వస్తాయి అనేది ముందుగా విస్తారానికి ప్రేక్షకుల మా మిత్రులకు ప్యానల్ మిత్రులకు ఏయోటివి